√5 ప్లస్ √5 ప్లస్ √5 ప్లస్ √5 ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంతకు ముందు వీడియోలో ఈ 5 బదులు 26 నెంబర్లతో చేసాం. అవి ఆ నెంబర్లు పక్క నెంబర్ల ప్రొడక్ట్గా రాయగలిగాం కాబట్టి పెద్ద నెంబర్, ఆ ప్రోడక్ట్లో పెద్ద నెంబర్, ఇక్కడ ప్లస్ వస్తే పెద్ద నెంబర్ తీసుకున్నాం, మైనస్ వస్తే చిన్న నెంబర్ ఆన్సర్గా తీసుకున్నాం. ఇక్కడ అలా రాయడానికి వీల్లేదు కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేయవలసి వస్తుంది. √4k + 1 + 1/2 ప్రకారం చేయాలి. ఇక్కడ సింబల్ ప్లస్ అయితే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ సింబల్ మైనస్ అయితే ఇక్కడ మైనస్ వస్తుంది. k బదులు మనం 5 తీసుకుంటాం. √4 k బదులు 5 తీసుకోవాలి. 5 + 1 + 1/2. 4 × 5 20, 20 + 1 21 + 1/2 ఆన్సర్ అవుతుంది. అది ఇక్కడ 5 సింబల్ కానీ మైనస్ కానీ ఉన్నట్లయితే √21 - 1/2 వస్తుంది. అదేవిధంగా మీరు √7 మైనస్ √7 మైనస్ √7 మైనస్ √7 మైనస్ ఇన్ఫినిటివ్ ఈజ్ ఈక్వల్ టు ఎంతో కామెంట్లో పెట్టండి.